ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరింత వేగవంతమైన డేటా కనెక్టివిటీని అందించేందుకు ఆగ్నేషియాతో పాటు తూర్పు తీరాన్ని అనుసంధానించే భారీ సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థ సిద్ధమైపోతోంది. సింగపూర్కు చెందిన లైట్ స్టామ్ అనే సంస్థ, మైక్రోసాఫ్ట్, సింగ్టేల్, టాటా కమ్యూనికేషన్స్ వంటి దిగ్గజ సంస్థలతో కలిసి ఈ ప్రాజెక్టును చేపడుతోంది. A2C అని పిలుస్తున్న ఈ సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థ భారతదేశ డేటా అవసరాలకు ఒక సరికొత్త మార్గాన్ని తెరవనుంది. ఇక ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇంత ముఖ్యమైంది అంటే, ఇప్పుడున్న కేబుల్ వ్యవస్థలు పాతబడిపోతున్నాయి. పైగా కృత్రిమ మేధస్సు, శిక్షణ, క్లౌడ్ కంప్యూటింగ్, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వంటి వాటికి భారీ డేటా వేగం చాలా అవసరమే. అందుకే లైట్ స్టామ్ CEO, మేనేజింగ్ డైరెక్టర్ అమర్జిత్ గుప్తా ఈ సరికొత్త వ్యవస్థను తీసుకొస్తున్నామని వెల్లడించారు. ఈ కేబుల్ దాదాపు 3600 కిలోమీటర్ల పొడవు ఉంటుందని, ఇది ఆంధ్రప్రదేశ్, మచిలీపట్నం, తమిళనాడులో దక్షిణ చెన్నైలను నేరుగా సింగపూర్, మలేషియాలతో కలుపుతుందని అన్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్కు, సింగపూర్కు మధ్య డేటా బదిలీ జాప్యం గణనీయంగా తగ్గనుంది. ముంబై నుంచి సింగపూర్కు కూడా ప్రస్తుత వేగం కంటే 10 నుండి 15% మెరుగైన వేగం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా అంతర్జాతీయ సముద్ర గర్భ కేబుల్స్ అన్నీ ముంబై వంటి పశ్చిమ తీర నగరాల్లో ల్యాండ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఎర్ర సముద్రం, హార్ముజ్ జలసంధిలో నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల వల్ల డేటా వ్యవస్థల భద్రతపై ఆందోళన పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రత్యామ్నాయ మార్గం కోసం తూర్పు తీరంలో మచిలీపట్నంలో ప్రధానంగా ల్యాండింగ్ ప్రాంతంగా గుర్తించారు. వ్యూహాత్మకంగా చాలా కీలకమైన నిర్ణయం ఇది. ఈ ప్రాజెక్టులో భాగంగా మచిలీపట్నం నుంచి హైదరాబాద్కు, అక్కడి నుంచి ముంబైకి కొత్త భూగర్భ ఫైబర్ మార్గాలు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ ప్రస్తుతం AI మరియు హైపర్ స్కేల్ డేటా సెంటర్లకు ఒక ముఖ్యమైన కేంద్రంగా మారుతోంది. అందువల్ల మచిలీపట్నం ల్యాండింగ్ పాయింట్ హైదరాబాద్కు అతి తక్కువ సమయంలో సముద్ర కేబుల్ యాక్సెస్ను అందిస్తుంది. మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు హైదరాబాద్లో తమ డేటా సెంటర్ కార్యకలాపాలను విస్తరిస్తున్న వేళ ఈ కేబుల్ వ్యవస్థ వారికి చాలా ఉపయోగపడుతుంది. మైక్రోసాఫ్ట్తో పాటు ఇతర హైపర్ స్కేలర్లు, పెద్ద సంస్థలు కూడా ఇప్పటికే ఈ కొత్త వ్యవస్థ సేవలు పొందేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. లైట్ స్టామ్కు చెందిన 30,000 కిలోమీటర్ల భూగర్భ నెట్వర్క్ దేశవ్యాప్తంగా ఉన్న 80కి పైగా డేటా సెంటర్లతో అనుసంధానమై ఉంది. 2029 4వ త్రైమాసికం నాటికి ఈ కొత్త కేబుల్ సేవలు అందుబాటులోకి వస్తాయని లైట్ స్టామ్ అంచనా వేస్తోంది. ఈ I2C ప్రాజెక్టులో లైట్ స్టామ్, మైక్రోసాఫ్ట్, సింగ్టేల్, టాటా కమ్యూనికేషన్స్ వంటి సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. NEC కార్పొరేషన్ సిస్టమ్ సరఫరాదారుగా వ్యవహరిస్తోంది. ఇది బహుళ సంస్థల భాగస్వామ్యంతో కూడిన ఒక అతిపెద్ద ప్రాజెక్ట్. ఇది భారతదేశ డేటా కనెక్టివిటీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతోంది. ఈ కొత్త సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థతో మన తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా హైదరాబాద్కు డేటా కనెక్టివిటీ మరింత వేగంగా, నమ్మకమైనదిగా మారుతుంది. ఇది డిజిటల్ ఇండియా లక్ష్యాలను చేరుకోవడంలో ఒక ముఖ్యమైన అడుగు.